దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. దీని గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో ఇది మై ఈ చిన్న చెంబులు ఉన్నాయి కదా, ఇవి నేను టోటల్గా ఒక 6 కాదు 9 తీసుకుందామని చూసాను. ఎందుకంటే మనం త్రినాథ స్వామి వ్రతం చేస్తాం కదా, త్రినాథ స్వామి వ్రతంకి గెట్ రెడీ విత్ మీలో ఎలా రెడీ అవుతున్నానో ఈరోజు అయితే చూసేద్దాం. చాలా మా హస్బెండ్కి ఫోటో పంపించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇదే డ్రెస్తో ఫోటో పంపించాను. ఆ ఫోటో ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు గుర్తులేదు, కానీ మన హస్బెండ్కి ఎస్పెషల్లీ కామన్. అలాంటివన్నిటిని అలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని వచ్చాము. ఇంత బ్యూటిఫుల్గా మా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో షార్ట్గా స్వీట్గా చెప్పుకుందాము. ఆల్రెడీ మీరు రింగ్స్ వీడియోలో చూశారు, ఇయర్ రింగ్స్ వీడియోలో చూశారు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెంబు కూడా నేను నవరాత్రులకి ఇంకొంచెం పెద్ద కలసం కావాలని చెప్పి నవరాత్రులకు కొనుక్కున్న చెంబు అనమాట. ఇది కూడా సాలిడ్గా ఉంటుంది, చాలా బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకొక కంటెంట్తో నేనైతే రెడీ అయిపోయాను. అది కూడా మన సిల్వర్ సిరీస్ నడుస్తుంది కాబట్టి ఈరోజు Part 5 అయితే నేను చేయబోతున్నాను అనమాట. మనకి ఇప్పుడు 4 parts అయిపోయినాయి. అండ్ ఈ Part 5లో నేను గెట్ రెడీ విత్ మీలో ఎలా రెడీ అవుతున్నానో ఈరోజు అయితే చూసేద్దాం. చాలా సింపుల్, మై బ్యూటిఫుల్ ఫేవరెట్ దుపట్టా. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. దీని గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో ఇది మై ఫేవరెట్ దుపట్టా. సో కానీ నేను ఏడవకుండా అయితే నేను ఇప్పుడు చెప్తాను. అండ్ సో దుపట్టా వేసుకుని, సో దీని గురించి నేను ఏడవకుండా అయితే చెప్తాను. ఇది మా అన్నయ్య పెళ్ళి దుపట్టా అండి. నేను పెళ్ళికి కొనుక్కున్న డ్రెస్ అనమాట. సో మా అన్నయ్య ఇప్పుడు చనిపోయాడు క్యాన్సర్తో. సో మా అన్నయ్య ఇప్పుడు క్యాన్సర్తో చనిపోయాడు అనమాట. అలాగే మా అన్నయ్య పెళ్ళి, నా పెళ్ళి చూపులు అయిన తర్వాత మా అన్నయ్య పెళ్ళి అయింది. సో మా అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్కి నాకు పెళ్లి చూపులు అయినాయి. సో మా హస్బెండ్ పెళ్ళికి చూపులకి కూడా నేను ఇదే డ్రెస్ వేసుకున్నాను. దీనికి సేమ్ డ్రెస్ ఉంటుంది అనమాట, సేమ్ క్లాత్తోని సేమ్ డ్రెస్. అలాగే మా హస్బెండ్కి ఫోటో పంపించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇదే డ్రెస్తో ఫోటో పంపించాను. ఆ ఫోటో ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు గుర్తులేదు, కానీ మై ఫేవరెట్ దుపట్టా. ఈ డ్రెస్కి ఇలా పేరప్ చేయాలని అనిపించింది ఈరోజు. గ్రీన్ కదా, ప్రాపర్గా మ్యాచ్ అయిపోతుందని చెప్పి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి అనార్కలి డ్రెస్, కొంచెం తక్కువ క్లాత్తో మరీ ఎక్కువ బెల్ కాకుండా కుట్టించేసుకున్నాను అనమాట ఇది. అండ్ చిన్న పఫ్ స్లీవ్ ఇక్కడ పెట్టించి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి ఈ షేప్లో వచ్చింది. బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చింది. ఇది టోటల్ డ్రెస్. అండ్ ఈ దుపట్టాని మనం ఇలా కూడా వేసుకోవచ్చు. నాకైతే అప్పుడు డ్రెస్కి నేను ఇలా వేసుకున్నాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ నాకు గుర్తుంది మా అన్నయ్య పెళ్ళి అదంతా ఈ డ్రెస్ వేసుకునేది. సో అంత ఫేవరెట్ అనమాట. నేను అప్పుడు కుట్టించుకున్నాను ఈ డ్రెస్, స్టిచ్ చేయించుకుని వేసిన డ్రెస్ అనమాట ఇది. ఎలా ఉంది గైస్ దుపట్టా? ఎంత బాగుందో కదా, చూడండి. కానీ ఇప్పటికీ ఉంచుకున్నాను చూడండి. 20 సంవత్సరాలు మా పెళ్ళి అయింది, అదే ఇయర్ అనుకోండి. సో అప్పటిది ఇంకా ఎంత ప్రాపర్గా దాచుకున్నానో చూడండి దుపట్టాని. ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం. ఏంటి వేసుకుంటున్నాను? ఒక చిన్న సింపుల్ రింగ్. మీరు రింగ్ కలెక్షన్లో ఈ రింగ్ని చూశారు. అలాగే ఇయర్ రింగ్స్ అయితే నేను ఇప్పుడు రింగ్స్ పెట్టుకుందామని అనుకుంటున్నా. అండ్ ఈ చైన్ డైరెక్ట్గా పైనుంచి కూడా వేసుకోవచ్చు. అలాగే చైన్స్, స్మాల్ చైన్స్ నుంచి బిగ్ చైన్స్ కలెక్షన్ అయితే నేను ఒకసారి చేస్తాను. ఈ లాకెట్ ఎంత అందంగా ఉంటుందో అండి. చైన్ కూడా చాలా బాగుంటుంది, గుళ్ళు చైన్. ఇది తీసేసి కూడా వేసుకోవచ్చు గైస్. ఇది చైన్. సో గైస్, దుపట్టా ప్రాపర్గా నిలబడడానికి పిన్ పెడదాం మనం. ఇది నెక్ చాలా బాగా వచ్చింది. ఈ డ్రెస్ తాలూకు నెక్ చాలా బాగుంటుంది. డ్రెస్ సింథటిక్ వల్ల దుపట్టా అలా జారిపోతూ ఉంది కాబట్టి మనము పిన్ పెట్టేద్దాము. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను రింగ్స్ పెట్టుకుందామని అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత పెట్టుకుంటున్నాను ఇవి. అండ్ ఈ డ్రెస్కి బాగుంటాయని అనిపించింది. ప్రాపర్గా పెట్టుకోవాలన్నమాట. మనకి మళ్ళీ ఊడిపోవడం అది ఇది అవ్వకుండా చూసుకోవాలి. కానీ ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాదు. ఆల్రెడీ మీరు రింగ్స్ వీడియోలో చూశారు, ఇయర్ రింగ్స్ వీడియోలో చూశారు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
చాలా బాగుంటాయి, చాలా పెద్దవి, మంచి లుక్ ఇస్తాయి, చాలా గ్రాండ్గా అనిపిస్తాయి నాకు ఇవి. చూడ్డానికి చాలా బాగుంటాయి. చూడండి లుక్ మొత్తం మారిపోయింది మనకి. రింగ్స్ అండి, నాకు ఎస్పెషల్లీ రింగ్స్ పెట్టుకుంటే టోటల్గా మన లుక్ మొత్తం మారిపోద్ది అనిపిస్తుంది. కొన్నిసార్లు రింగ్స్ అస్సలు సూట్ కావు కొన్ని డ్రెస్సెస్కి. ఆ టైంలో నాకు అనిపిస్తుంది రింగ్స్ కాకుండా ఇంకొకటి పెట్టుకుంటే బాగుండేది అని చెప్పి. సో ఇది ఈరోజు గెట్ రెడీ విత్ మీ, వెరీ సింపుల్. జస్ట్ ఈ నార్కలి డ్రెస్కి ఈ దుపట్టా ఇవి అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Part-5 అయితే ఈరోజు చూసేద్దాం అనమాట. ఈ దుపట్టా అండి ఓనీకి కూడా చాలా బాగుంటుంది, ఓనీలకు కూడా వేసుకోవచ్చు. చక్కగా హాఫ్ శారీకి కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం లెందీగా ఉంది, కిందన ఏదైనా ఇంకా వేసుకొని చక్కగా హాఫ్ శారీ మంచి వైట్ స్కర్ట్ బ్లౌజ్ వేసుకొని హాఫ్ శారీకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ పేరు మర్చిపోయాను నేను, క్లాత్ని ఏమంటారు, నాకు చాలా చాలా ఇష్టం. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఇప్పుడు మనకు చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీ టు క్యారీ అండి, సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి, మీరందరూ మనందరం ఒక ఫ్యామిలీ. లైక్ ఇచ్చేసే ఉంటారు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మరింత కొత్త కంటెంట్ కోసం, మరింత మంచి కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ టు సోకాల్స్ సుధా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే లేట్ చేయకుండా మొత్తం చూసేద్దాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసే ఉంటారు ఏంటి అనేది. చిన్న చిన్న చెంబుల నుంచి పెద్ద పెద్ద చెంబుల వరకు ఏదైతే నా దగ్గర కలెక్షన్ ఉందో అది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే లైక్ చేసేయండి, అస్సలు లేట్ చేయకండి. అలాగే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మరింత కొత్త కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అన్ని వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మరెందుకు లేటు, నేనైతే ప్రతి ఆల్టర్నేట్ డే రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకంతా డెఫినెట్గా మీ ముందుకు వచ్చేస్తుంది. అస్సలు లేట్ చేయను. సో కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి కాబట్టి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇదైతే కొంచెం నాయిస్ చేస్తుంది. ఈ చిన్న చెంబులు ఉన్నాయి కదా, ఇవి నేను టోటల్గా ఒక 6 కాదు 9 తీసుకుందామని చూసాను. ఎందుకంటే మనం త్రినాథ స్వామి వ్రతం చేస్తాం కదా, త్రినాథ స్వామి వ్రతంకి 9 పెడుతూ ఉంటాము. ఎందుకంటే త్రిమూర్తులు ముగ్గురే, బట్ కొన్నిసార్లు 3 పూజలు చేసినప్పుడు 9 చెంబులతో చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ, మా అమ్మమ్మ ఇలా చేస్తూ ఉంటే చూసేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం నేను 3 చెంబులు పెట్టే చేస్తున్నాను, బట్ అలా కూడా చేస్తారు. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఆ వడపప్పు పానకం కోసం, మామిడి పండు కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మీరు ఎంతమంది వెయిట్ చేసేవాళ్ళ కింద అయితే కామెంట్ చేయండి. ఈ చెంబులు నాకైతే దొరకలేదండి, 4 చెంబులు మాత్రమే దొరికినాయి. సో గైస్, ఇవైతే నాకు 4 చెంబులు మాత్రమే దొరికాయి. అవి కూడా కొంచెం చిన్న చిన్న సైజెస్ అనేవి వేరియేషన్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది, అలాగే ఇవి ఒక సైజు అనమాట. ఒక 2 ఒక సైజు, ఒకటి ఒక సైజు, ఇంకొకటి ఒక సైజు, కొంచెం పెద్ద సైజు దొరికింది. బట్ సేమ్ సిమిలర్గానే ఉన్నాయి కదా, అలా ఏం అంతగా తెలియదని ఇవి రోజువారీ మేము ఏం చేస్తామంటే ద్వారం దగ్గర అటు ఇటు పెడతాం అనమాట. 2 చెంబుల్ని ఆల్టర్నేట్గా ఇవి వాడేస్తూ ఉంటాము. సో త్రినాథ స్వామి వ్రతంకి కూడా నేను ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటి చెంబుల కోసం నేను చూస్తున్నాను. నేనైతే ఆర్డర్ పెట్టి చేయించుకోవడం చాలా తక్కువ, మ్యాక్సిమం కొనేస్తూ ఉంటాను అనమాట డైరెక్ట్గా ఉంటే. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ చిన్న చిన్న లొత్తలు పడినవి చూసారా, ఎందుకంటే మ్యాక్సిమం రోజు వాడతాం. అందులోనూ మన చేతిలో కాకుండా ఎక్కువగా ఇంట్లో సర్వెంట్స్ చేతిలో ఉంటాయి కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తప్పదు, మన చేతిలో అయినా జరుగుతాయి, మరి రెగ్యులర్గా వాడుతున్నప్పుడు జరుగుతాయి కదా, వాళ్ళని మాత్రం అనేమి అనలేం కదా. సో గైస్, ఇవి 4. అలాగే నేను చెంబుల కోసం చూస్తున్నప్పుడు ఇవి ఒకసారి వైజాగ్ ఖజానాలో తీసుకున్నాను అనమాట. ఈ 2 చెంబులు కూడా సేమ్ డిజైన్తో, ఇవి ఆల్మోస్ట్ 123 గ్రామ్స్ వచ్చినాయండి ఒక్కొక్కటి. ఈచ్ ఆల్మోస్ట్ 123, 124 అలా. 2 సిమిలర్గా ఉండి దొరికినాయని చెప్పేసి 2 ఒకసారి అయితే తీసేసుకున్నాను ఈ చెంబులు. ఇవి కూడా మనం వ్రతాలకి వాటికి, ఇవి ఎక్కువగా వ్రతాలు చేసినప్పుడు నేను బయటకు తీస్తూ ఉంటాను. బట్ ఇవి కూడా చాలా సాలిడ్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. నాకేంటంటే చెంబులు 9 కోసం చూస్తున్నాను, సిమిలర్గా ఉంటాయి, ఇంకా చూడడానికి అందంగా అనిపిస్తుంది కదా త్రినాథ స్వామి పూజ, అందుకని వాటి కోసం చూస్తున్నాను అనమాట. అలాగే ఈ అష్టకలశ చెంబు, ఇది నేను మ్యాక్సిమం అన్ని పూజలు వ్రతాలకి నా ఫస్ట్ అష్టకలశ చెంబు అండి. నేను వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత కొనుక్కున్న అష్టకలశ చెంబు అనమాట ఇది. సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎన్నో వ్రతాలు పూజలు ఇందులో చేశాను. లోపల చూసారా ఎంత నల్లగా అయిపోయిందో,
నీళ్ళతో పాటు అలాగా ఉండిపోతుంది కదా మనకి 9 రోజులు కలసంకి. ఇది ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇది దుబాయ్ అన్నీ తిరిగి వచ్చింది. దుబాయ్లో ఇంకొక అష్టకలశ చెంబు చిన్నది పెట్టుకున్నాను అనమాట, అష్టలక్ష్మీదేవిది. అది ఇప్పుడు అక్కడ వాడేద్దామని చెప్పి అది ఉంచుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇలా మన దగ్గర ఇదైతే వాడుకుంటున్నాను అనమాట. ఎన్ని చెంబులు ఉన్నా కూడా అష్టకలశతో ఉండేది, అష్టలక్ష్మితో ఉండే చెంబు అయితే చాలా మంచి ఫలితం ఇస్తుందని చెప్పి మన నమ్మకం అంతే. అలాగే 2 ప్లెయిన్ చెంబులు ఉన్నాయి నా దగ్గర. అవి నేను ఒకసారి కొన్నాను. అవేంటంటే నార్మల్ వ్రతంకి అందులో వేపాకులు వేసి అమ్మవారి దగ్గర పెడుతుంటాను. ఇంకా ఎక్కువ పెద్ద పూజలు అయినప్పుడు బిందెలు తీస్తూ ఉంటాను అనమాట. ఈ చెంబులు చూపించేస్తాను, ప్లెయిన్ చెంబులు. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. మనకి పూర్వం నుంచి ఉండే మోడల్ ఈ చెంబు అయితే. మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా అమ్మమ్మ ఇంట్లో అంటున్నాను కదా, మేమైతే అమ్మమ్మ ఇంట్లో పెరిగామండి. మా నాన్నగారు అమ్మమ్మ ఇంటికి వెళ్ళరకం వచ్చేసారు, అందుకని మేము అమ్మమ్మ ఇంట్లో పెరిగాము. సో మేమందరం 5 పిల్లలు, 5 కూడా ఇంకా బీభత్సంగా అల్లర్లు చేస్తూ పెరిగాం. నేనైతే బాయ్ లాగా మా అన్నయ్య వాళ్ళతో పాటు నాకు కూడా బాయ్ డ్రెస్ వేసి పెంచారనమాట. సో చాలామంది చెప్తున్నారు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు అని. సో ఒక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత మన గురించి కూడా కొన్ని విషయాలు అవతల వాళ్ళకి తెలియాలండి. ఏదో తెలియకుండా గుడ్డిగా అవతల వాళ్ళు ఏం చెప్తే అది కాదు కదా. సో కొన్ని విషయాలు మా గురించి కూడా మీకు తెలిస్తే సో కొంత దాన్ని ఏమంటారంటే ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పి మై ఫీలింగ్. సో కొన్ని దాని గురించి అయితే చెప్తూ వెళ్తూ ఉంటాను. ఇష్టమైన వాళ్ళు చూడండి, లేని వాళ్ళు కొంచెం స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి. అండ్ ఈ డ్రెస్ గురించి, ఈ దుపట్టా గురించి అయితే నేను చిన్న విషయం అయితే చెప్తాను. బట్ అన్నీ చెప్పేను నేను. మనం 10K సబ్స్క్రైబర్స్ అయినాక నేనైతే నా ఇంట్రో అయితే చేస్తాను. సో నేనేంటి అసలు ఎలా ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇవన్నీ, మా ఫ్యామిలీ, మా హస్బెండ్, ఎవ్రీథింగ్ నేనైతే అప్పుడు షేర్ చేసుకుంటాను మీతో. 10K సబ్స్క్రైబర్స్ కోసం నేను క్యూరియస్లీ వెయిటింగ్, మీరు కూడా వెయిటింగ్ కదా. సో గైస్ దీనికోసం కూడా చెప్తాను. అండ్ ఈ 2 చెంబులు ప్లెయిన్ చెంబులు చాలా ఏమంటారంటే మెమొరబుల్ ఇది ఉందండి. మా అన్నయ్య పెళ్ళికి నేనైతే కొనుక్కున్నాను. సో అలాగే ఒక మంచి మెమొరబుల్ మా హస్బెండ్, మా ఫ్యామిలీతో ఈ చున్నీకి, ఈ దుపట్టాకి మంచి ఒక మూమెంట్ ఉంది. అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో చెంబుల్లోకి వచ్చేసరికి ఇంకొక చెంబు, దిస్ వన్, ఇది కొంచెం చిన్నది. ఇంకొకటి ఉంది, అది ఇంకా కొంచెం పెద్దది. ఇది ఒక 1/2 kg పైన ఉంటుంది ఈ చెంబు. చూసారా, ట్యాగ్స్ అలాగే ఉంచేస్తున్నారు మా వాళ్ళు, తీయట్లేదు. వెయిట్ పూర్తిగా పోయిన తర్వాత ఇంకా ట్యాగ్ ఎందుకండి. సో ఇక్కడ క్లీన్ చేస్తే సరిపోతుంది. అక్కడ చూసారా ట్యాగ్ గమ్ అదంతా పట్టేసింది కదా. వెయిట్ పోయిన తర్వాత ట్యాగ్ వేస్ట్ కదా. వెయిట్ ఇప్పుడు ఏంటంటే మనం వాడము అనుకున్నప్పుడు అలా ఉంచితే మనకు అది ఎంత వెయిట్ అనేది తెలుస్తూ ఉంటుంది. చెంబు కూడా నేను నవరాత్రులకి ఇంకొంచెం పెద్ద కలసం కావాలని చెప్పి నవరాత్రులకు కొనుక్కున్న చెంబు అనమాట. ఇది కూడా సాలిడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీని మీద కొంచెం పెద్ద చెంబు ఇది ఆల్మోస్ట్ ఒక 750 grams ఉంటుంది వెయిట్. ఇది కొంచెం హెవీ వెయిట్తో, ఇది కూడా మళ్ళీ నవరాత్రులకే పనిచేస్తుంది అని చెప్పి కొన్నామన్నమాట. సేమ్ ఇలాంటి చెంబే అనుకుంటా, ఆల్మోస్ట్ 1 kg ఉంటుంది అనుకుంటా. అప్పుడు కేజీ 50,000 రేట్ ఉండేది మా గృహప్రవేశం టైంకి. ఇప్పుడు అది 1,10,000 రూపాయలు ఉందండి. ఈరోజే నేను ఒక 10,000 ఎక్స్ట్రా అయిపోతే చూశాను, బాబోయ్ వెండి రేట్ పెరిగిపోతూ ఉందని చెప్పి. ఇంకా చేయించుకోవాల్సినవి బోలెడు ఉన్నాయని. సో అయితే మా ఆడపడుచుకి మా గృహప్రవేశంకి కేజీ బిందె ఇచ్చాము. ఈ టైప్ ఆఫ్ కొంచెం పెద్ద బిందె, కేజీ బిందె ఇచ్చానప్పుడు నేను. అది కూడా బాగుంటుంది ఆ బిందె కూడా. ఇది చూసారా సైజ్ ఇలా పెడితే తెలుస్తుంది. లేకపోతే మాకు ఈ 2 మా అమ్మ మేమందరం అనుకుంటే అమ్మ 2 చెంబులు పెద్దవి ఉన్నాయి కదా తీసేయండి అని చెప్పి. బట్ ఈ 2 దగ్గర పెడితే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సైజ్ ఆల్మోస్ట్ హైట్ అంతా సేమే, బట్ వెయిట్ వరకు అండ్ విడ్త్ అంతా కూడా డిఫరెన్స్ ఉందండి. సో గైస్ చెంబులకు వచ్చేసరికి ఇవే. చెంబులు అయితే ఇవే. నేను పెద్ద ఐటమ్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాను, బిందెలు ఎలా చేయించేసుకున్నాను, అలాగే పెద్ద పెద్ద అండాలు, డేక్సీలు అవన్నీ ఎలా చేయించేసుకున్నాను అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే సిల్వర్ క్లీనింగ్ కూడా నేను మీకు ఆ రోజు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా దాచుకోవాలి, సిల్వర్ అంతా ఎలా నల్లబడకుండా చూసుకోవాలి, అలాగే క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, అదంతా ప్రాపర్ వీడియో. సో ఇంక్లూడింగ్ నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అది, అలాగే ఆ రోజు బిందెలు, డేక్స్ కూడా, అండా డేక్స్లు అవి కూడా చూసేద్దాము. సో గైస్ ఈ దుపట్టా కోసం ఒక చిన్నది చెప్తాను. మా పెళ్లి చూపులు ఈ డ్రెస్లోనే అయినాయి. నేను పెళ్లి చూపులకు మా అత్తయ్య వాళ్ళు, మావయ్య గారు, మా హస్బెండ్ వచ్చారనమాట. ఈ డ్రెస్సే వేసుకున్నాను అప్పుడు. సో వేసుకుంటే అలాగే ఇది ఈవెన్ ఫోటో కూడా ఇదే పెట్టాను అనమాట మా హస్బెండ్ వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీ చూస్తారంటే. ఈ డ్రెస్లో వేసుకున్న తర్వాత
సారీ ఫస్ట్ శారీ కట్టుకున్నాను, శారీ కట్టుకుని పెళ్లి చూపులకి శారీతో ఉన్నాను అనమాట. సో తర్వాత మా అత్తగారు అన్నారు ఆ శారీతో చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి, ఎందుకంటే నేను ఐ థింక్ అది ఫస్ట్ టైం కట్టుకోవడం అనుకోండి, ఫస్ట్ టైం సెకండ్ టైం. ఇబ్బంది పడుతుంది అమ్మాయి, డ్రెస్ వేసుకొని వచ్చేవానండి అని అంటే ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను అనమాట. సో మా హస్బెండ్కి చాలా చాలా బాగా నచ్చిందంట ఆ రోజు డ్రెస్. నేను తెలియదు, బట్ నేను కూడా నచ్చే ఉంటాను కదా, అందుకని ఈరోజు ఇద్దరం కలిసే ఉన్నాము. సో నాకు కూడా ఆయన నచ్చే ఉన్నారు కాబట్టి నేను కూడా ఈరోజు కలిసి హ్యాపీగా మా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాము. ఇలాంటి చిన్న చిన్నవి మా ఫ్యామిలీలో జరుగుతూ ఉన్నవి. అలాగే మేము 20 సంవత్సరాల లైఫ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము, ఎంత మంచిగా మేము టుగెదర్గా ఉన్నాము. అలాగే మేము ఫాలో అవుతూ ఉంటాము. చిన్న చిన్న గొడవలు అనేవి ప్రతి ఇంట్లో కామన్, ప్రతి ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎస్పెషల్లీ కామన్. అలాంటివన్నిటిని అలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని వచ్చాము. ఇంత బ్యూటిఫుల్గా మా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో షార్ట్గా స్వీట్గా చెప్పుకుందాము. అదే కాకుండా టోటల్గా కంటెంట్ సేమ్ కావాలి అనుకుంటే మీరందరూ కింద కామెంట్ చేస్తే అదే కంటెంట్ మీద అయితే కొంచెం మంచిగా స్పెషల్గా ఆ కంటెంట్ కోసం వీడియో చేద్దాము. అలాగే ఇంకా అప్కమింగ్ ఇంకా మంచి కంటెంట్తో ముందుకెళ్దాం. సో అంతవరకు స్టేట్ ఇంటూ సో కల్స్దా. అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, స్పెషల్గా చెప్పి నేను న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. సో నేనైతే అందరి సబ్స్క్రైబర్ పేర్లు కూడా చూడగలుగుతాను, వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. నా ఛానల్ మరికొద్ది రోజుల్లో 10Kకి రీచ్ అవ్వబోతుంది. 10K సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేసుకుందాము. సో ఛానల్ పెట్టిన తర్వాత నేనైతే ఇగ్నోర్ చేశాను, మీ అందరిది ఎవరిది తప్పలేదు, నాదే ప్యూర్లీ మై మిస్టేక్. నేను ఛానల్ని వదిలేయడం, కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టకపోవడం ఏదో అలా ఉంది అని కాకుండా ఇప్పుడైతే నేను కన్సిస్టెంట్గా ఎంత కష్టమైనా ఆ రోజు నేను లేవలేకపోయినా స్పెషల్గా తయారై వీడియో చేసి మీ అందరి కోసం అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎనీ టెక్నికల్ ఇష్యూ వస్తే తప్పితే 5 o'clock అనేది వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఆల్టర్నేట్ డే అండి. ఇంకా రోజువారీ పెట్టడానికి నా మనసులో అయితే ఉంది, కానీ ఇంపాసిబుల్ అండి. నేను ఆల్టర్నేట్ డే పెట్టడానికి ఎడిటింగ్ అని చాలా చాలా కష్టపడుతున్నాను. కాబట్టి ఆ కష్టే ఫలే అంటారు కదా పెద్దలు, నిజంగా అది కష్టే ఫలే అండి. మనం కష్టపడితేనే రీచ్ అనేది వస్తుంది. ఊరికే నేను ఛానల్కి ఒక వీడియో పెట్టాను వ్యూస్ రావట్లేదు అని చాలాసార్లు నేను కూడా అనుకున్నా. దట్స్ నాట్ కరెక్ట్, దట్స్ నాట్ రైట్. సో ఆ థింకింగే రాంగ్ అసలు. సో అలా కాకుండా కన్సిస్టెంట్గా మనం వీడియోస్ పెడుతూ ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అనేది మనతో పాటే వస్తుంది, మనతో పాటే ఉంటుంది. సో ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం. సో స్టేట్ ఇంటూ సో కల్స్దా. కొత్తగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే మరింత మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. బాయ్.